చికెన్ కర్రీని ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా వండినా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా అంతేనా? ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చికెన్ కర్రీని చేస్తారు. మీరు ఎప్పుడైనా ఇలా చేశారా? అయితే ఈ వీడియోని చూసి ట్రై చేయండి. ఇప్పుడు ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం రండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విహాస్ వరల్డ్. ఫస్ట్ ఒక కడాయిలో ఆయిల్ని హీట్ చేసుకొని అందులో నిలువుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఆనియన్స్ బాగా ఉడికిన తర్వాత చికెన్ని కూడా వేసుకోవాలి. చికెన్ ఒక 50% కుక్ అవ్వగానే అందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా వేసుకోవాలి. టమాటోస్ వేసుకోగానే మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే చికెన్ని బాగా ఉడికించుకోవాలి. ఈ చికెన్ కర్రీలో పచ్చిమిర్చి అలాగే టమాటోస్ వేయడం ద్వారా మనకి గ్రేవీ అనేది చాలా టేస్టీగా కూడా వస్తుంది. చికెన్ పూర్తిగా ఉడికిన తర్వాత అందులో మనం కారం వేసుకోవాలి. 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలి. కారం ఉప్పు వేసుకోగానే ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మరొక 5 మినిట్స్ వరకు అలానే ఉడికించుకోవాలి. అలాగే 1 స్పూన్ ధనియా పౌడర్, కొంచెం గరం మసాలాని కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. మీకు ఇలానే కావాలంటే ఇలానే తినొచ్చు, లేదంటే కొంచెం వాటర్ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం వాటర్ వేసుకొని మరొక 5 మినిట్స్ పాటు ఉడికించుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్లే. లాస్ట్లో కొంచెం కొత్తిమీరని కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్లే. వేడివేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది. రోటీలోకి ఇంకా చాలా బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి. చాలా తక్కువ టైంలోనే చాలా టేస్టీగా ఈ చికెన్ కర్రీని వండుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఈ వీడియోని చూసి ట్రై చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. బాయ్.